పిల్లలు పెద్దలని తేడా లేకుండా పతంగులు ఎగిరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు మాజీ మంత్రి మల్లారెడ్డి పతంగులు ఎగిరేస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు, అరివిల్లులు, గొబ్బమ్మలే కాదు, ముగ్గులే కాదు, పతంగుల పండుగ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఎక్కడ చూసినా కూడా పిల్లలు పెద్దలు తేడా లేకుండా పతంగులు ఎగిరేస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా మన ఆంధ్ర తెలుగు తమ్ముళ్ళకి కానీ ఇక్కడ తెలంగాణ తమ్ముళ్ళకి కానీ సంక్రాంతి అందరికి సంక్రాంతి. ఇట్లా వందల వేల కార్లు, లక్షల కార్లు ఆంధ్రకు పోవడం అది మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా సంక్రాంతి పర్ఫెక్ట్ నడుస్తుంది కదా. అంత ట్రాఫిక్ జాము, గంటలు గంటలు, రోజులు రోజులు రోడ్ల మీద పోయి ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్లో కూడా మంచిగా పండుగ చేసుకోవచ్చు, తెలంగాణ కూడా బాగా పండుగ చేసుకుంటే చాలా బాగుంటుంది. పండుగ ఎక్కడైనా పండుగనే అంటే సొంతూరులో కదా వాళ్ళు సొంతూరు వాళ్ళని కూడా తల్లిదండ్రులు కూడా ఇక్కడ పిలుచుకుంటే బాగుంటుంది కదా. తప్పేముంది, అక్కడ పోవాలని ఏముంది, ఒక ఏడాది అక్కడ పోయి ఒక ఏడాది ఇక్కడ వస్తే కూడా బాగుంటది కదా. మరి ఇక్కడ కూడా వాళ్ళ సొంతూరే కదా. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు అందరూ సెటిల్ అయ్యారు కదా హైదరాబాద్ లో, డ్యూటీ చేసుకుంటారు, మళ్ళీ ఏం పోరు కదా. అంటే కైట్ ఫెస్టివల్ ఎట్లా చేస్తున్నారు? అందరు బాగా చేస్తున్నారు, బాగా సంతోషంగా చేస్తున్నారు. మంచిగా పర్ఫెక్ట్గా అందరం కూడా కలిసిమెలిసి కులమతం భేదాలు లేకుండా అందరం కూడా మంచిగా పండుగలు, అన్ని పండుగలు మంచిగా చేసుకుంటే అందరం కూడా ఆనందంగా ఉంటే మంచిగా నడుస్తున్నాం. ఏంటి మరి పిల్లలు లెక్క మీరు కూడా పతంగులు ఎగిరేస్తారు, ఎంజాయ్ చేస్తారు? నేను కూడా పిల్లగానే కదా. అనే మాట్లాడతాను, రిజల్ట్ తీసుకోండి, మాట్లాడు. తెలుగు ప్రజలం ఎక్కడున్నా ప్రపంచమంతటా కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ చేసుకుంటాము. కాబట్టి అందరం కూడా నేను చిన్నప్పటి నుండి ఇదే బస్తీలో పుట్టినా, ఇదే బస్తీలో పెరిగినా, ఇదే బస్తీలో చదువుకున్నా, ఇక్కడనే ఇంత పెద్దగా అయినా ఈరోజు అందరితోటి కూడా మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మన్మళ్ళు, మన్మరాళ్ళు, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంక్రాంతి పండుగ అందరం కూడా ఈ బస్తీ అంతా కూడా మా కుటుంబం. ఆ కుటుంబంతో నేను సంక్రాంతి ప్రతిసారి చేసుకుంటాను. కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. పండుగ నాడు కులమత భేదాలు లేవు, అందరం కలిసి మెలిసి ఉండాలి. తీసినాం, మస్తు తీసినాం.